action, it's pretty hard to perform something like that. Okay. Yeah. So I felt like they were taking some recordings from his real life things. Yeah. So which class you are studying right now? I'm 7th grade going to 8th grade right now. Yeah. So you are fan of Pawan Kalyan? Yeah. So what are the highlights in the movie exactly, like acting and the songs and what are the highlights? For me, BGM and dialogues are the highlights of the movie. So dialogues of తొలి ప్రేమ సాంగ్ రిపీట్ చేశారు కదా అది ఎలా అది బాగుండింది అనమాట. ఇట్ వాస్ సింకింగ్ విత్ ది ఓల్డ్ టైమ్స్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అట్లా అనిపించింది. ఇట్ వాస్ ఆసమ్ అనమాట. వాళ్ళు ఓల్డ్ పాతకాలం అవన్నీ తెచ్చి ఇట్ వాస్ ఆసమ్ అనమాట. అతను ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఇవన్నీ రిమైండ్ చేస్తున్నాడు అనమాట. అట్లా నాకు అనిపించింది. డైరెక్షన్ గబ్బర్ సింగ్ హరీష్ రావు గారు చేశారు కదా, ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా ఎట్లా? నేను చెప్పాను కదా, నేను గబ్బర్ సింగ్ చూడలేదు. ఎస్ అమ్మా, గబ్బర్ సింగ్ 2 లా ఉంది సినిమా. ఓకేనా? ఏ సీక్వెన్స్ మంచిగా అనిపించింది? ఏంటమ్మా ఏ సీక్వెన్స్ ఇది సినిమాలో బాగుంది? సినిమా అంతా బాగుంది అంటే మళ్ళీ మీరు సీక్వెన్స్ అడుగుతున్నారు. సినిమాలో అదేంటి ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి రిలేటెడ్గా అనిపిస్తున్నట్టుంది. అదే మన మీద ఏమంటారు, యుద్ధం చేయడానికి వీళ్ళు వస్తున్నారు కదా ముస్లిమ్స్ అంటే మన వాళ్ళు కాదు, జేహాద్ అనేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు మన మీదకి వచ్చేస్తారేమో, వాళ్ళు దీన్ని మళ్ళీ పొలిటికల్గా తీసుకెళ్ళి పాడు చేస్తారేమో. మన వాళ్ళు కూడా అంటే హిందూ ముస్లిం అని లేకుండా ముస్లిమ్స్లో కూడా మన భారతదేశాన్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. సో ఈ సినిమాలో ఇద్దరు హిందూ ముస్లిం ఇద్దరు కూడా ఏమంటారు అన్నదమ్ముల్లాగా ఉండాలి అన్నట్టుగా కూడా ఉంది. సినిమా చాలా బాగుంది. గబ్బర్ సింగ్ సినిమా సాంగ్స్ డాన్స్ కూడా అది మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాత్రం చేస్తే మాకు చాలు. ఆయన ఒక సినిమా చేస్తే చాలు. అందులో డాన్స్లు అక్కర్లేదు, మాకు ఇంకేమంటారు పాటలు అక్కర్లేదు. ఆయన జస్ట్ థియేటర్లో కనపడితే మా ఫ్యాన్స్కి ఆనందం. ఆయన బయట ఏం చేస్తున్నారో ఈ సినిమాలో కూడా అదే చూపించారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా. చాలా అంటే కామెడీ ఉంది, అలానే సెంటిమెంట్ ఉంది. ఆ శ్రీలీల చనిపోయినప్పుడు కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. ఒక అమ్మాయిని రేప్ చేస్తారు అక్కడ. అసలు అదైతే నిజంగా బయట జరిగేదానికి చాలా రిలేటెడ్గా ఉంది. అది కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసాయి అనమాట. స్టోరీ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. చాలా 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 బాగుంది. బయట ఎవరు కూడా నెగిటివ్ టాక్ని తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే స్టోరీ రొటీన్ కాకుండా ఇంకేం తెమ్మంటారు చెప్పండి. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి అసలు ఈ సినిమా చేయడమే ఎక్కువ. సో చాలా అంటే చాలా బాగుంది. 5 out of 5 రేటింగ్.